రేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ఫార్ములా రేస్ నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఎఫ్ఈఓకు 45 కోట్లు యూకే ఫండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘన జరిగిందని అంటోంది. దీంతో ఇవాల్టి విచారణలో నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపైనే ప్రధానంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్లో అందిస్తారు. రమేష్, అయితే విదేశంలో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీకి 45 కోట్ల రూపాయల యూకే ఫండ్స్ రూపంలో చెల్లింపు సంబంధించి ప్రస్తుతానికి ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈడీ సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇప్పటికే సిద్ధం చేసింది. దీంట్లో ఎప్పుడు అదే ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఒప్పందాలు కావచ్చు, అగ్రిమెంట్స్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, లేకుంటే దీంట్లో ఉన్న లీగల్ గా ఉన్న అథారిటీ కావచ్చు, వీళ్ళన్నిటికి సంబంధించి కూడా పూర్తిగా ఫార్ములా ఈ రేస్ సంబంధించి మొదటగా ఒప్పందాల దగ్గర నుంచి చివరిగా క్యాన్సిల్ అయ్యే వరకు, అంటే ఏదైతే రద్దు చేసుకున్న దగ్గర వరకు, తర్వాత డబ్బులు పంపించే వరకు మొత్తంగా వీటన్నిటి సంబంధించి కూడా ఒక ప్రశ్నలు ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ ఆనంద్ కృష్ణ నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు చూసినట్లయితే కేవలం ఒక కేటీఆర్ మాత్రమే లోపలికి అనుమతించారు. మిగతా లీగల్ టీం మొత్తాన్ని కూడా రిసెప్షన్ దగ్గర కూర్చోబెట్టడం జరిగింది. అతనితో పాటు ఒక అడ్వకేట్ వెళ్ళడం జరిగింది. కేటీఆర్ తో వీళ్ళ అడ్వకేట్ ని రిసెప్షన్ లో మాత్రం కూర్చోబెట్టారు. అతను లోపలికి అనుమతించలేదు. అయితే కేటీఆర్ మాత్రం ఒకళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. దాంతో పాటు కొంత డాక్యుమెంటేషన్ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే ఈడీ ఇచ్చిన నోటీస్ లో కొన్ని డాక్యుమెంట్స్, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ కావచ్చు, లేకపోతే మీ దగ్గర మీకు తెలిసిన సమాచారం కావచ్చు, మీరు చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, ఇవన్నిటి సమాచారం కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. అయితే ఈ అడిగిన నేపథ్యంలో ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితమే అటు కేటీఆర్ ను ప్రశ్నించడం మొదలుపెట్టింది. దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఏ విధంగా ఒప్పందాలు జరిగాయి, దీనివల్ల ఎంత లాభాలు వస్తాయి అన్న ప్రధానంగా ఈ క్వశ్చన్ కొనసాగుతుండగా, మరోవైపు చూసినట్లయితే దీంట్లో అసలు ఏం జరిగింది, మొదటి దఫా రేసు నిర్వహించిన ఏసినెస్ట్ అనే కంపెనీ రెండో దఫాలో ఎందుకు తప్పుకుంది, తప్పుకోవడానికి కారణాలు ఏంటి, దానికి సంబంధించిన విషయాలు ఏంటి, లాభాలు లేవని చెప్పి ఆ కంపెనీ తప్పుకుంటే ఇతర కంపెనీలకు మీరు ఎందుకు ఆ టెండర్ కాల్ఫర్ చేసి పిలవలేదు, అంతేకాకుండా ఎఫ్ఈఓ కంపెనీకి మీరు డబ్బుల్ని ఏ విధంగా పంపించారు, ఎందుకు పంపించారు, ఎవరిని అడిగి పంపించారు, కేబినెట్ అనుమతి లేకుండా విదేశీ మార్గదర్శకుల రూపంలో యూకే ఫండ్ రూపంలో 45 కోట్ల రూపాయలు ఎందుకు పంపించాల్సి వచ్చింది, దీనికి సంబంధించి కేబినెట్ అనుమతి ఉందా, మీరు ఇప్పటికైతే బిఎల్ఎన్ రెడ్డి తర్వాత అరవింద్ కుమార్ ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు, మీరు చెప్తేనే డబ్బులు పంపించామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, కాబట్టి మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మీరు దేనికోసం చెప్పారు, అంతేకాకుండా ఎఫ్ఈఓ కంపెనీకి 45 కోట్ల రూపాయలు విదేశీ ఫండ్ రూపంలో మీరు డబ్బులు పంపించిన నేపథ్యంలో ఫెమా ఉల్లంఘనలు జరిగాయి, కాబట్టి ఈ ఉల్లంఘనల నేపథ్యంలో మీరు డబ్బులు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది, అయితే రెండో దఫాలో సంబంధించినట్లయితే పలు కంపెనీలకు మీరు టెండర్ కాల్ఫర్ చేసి ఆ కంపెనీలకు మీరు కట్టబెట్టచ్చు, కానీ ఎలాంటి టెండర్ లేకుండా మీరు ఎందుకు పిలిచి ఒకే కంపెనీకి, అంటే మీరు హెచ్ఎండిఏ ద్వారా ఈ డబ్బులు చెల్లించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఈ నిర్ణయం వెనకాల ఉన్న అసలు కారణాలు ఏంటి అనే దాని మీద ప్రధానంగా ఈ క్వశ్చన్ల పరంపర కొనసాగుతుంది. అయితే దీంట్లో ఇప్పటికీ చూసినట్లయితే అసలు ఆ వ్యవహారం మొత్తం కూడా ఈ ఫెమా ఉల్లంఘన నేపథ్యంలో ప్రశ్న పరంపర కొనసాగుతుందని చెప్పి అధికారుల నుంచి వచ్చిన సమాచారం. ఎందుకంటే దీంట్లో 45 కోట్ల రూపాయల విదేశీ యూకే ఫండ్ల రూపంలో డబ్బులు చెల్లించిన నేపథ్యంలో ఆ డబ్బులకు సంబంధించి ఫెమా ఉల్లంఘన జరిగిందని ప్రధానంగా ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలో దాని మేరకు ఈడీ ఫెమా ఉల్లంఘన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పటికే అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని అటు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, ఇద్దరు ఒకే విషయం స్పష్టం చేయడం జరిగింది, కేటీఆర్ చెప్తే మేము డబ్బులు మొత్తం కూడా అటు విదేశీ కంపెనీకి ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశామని చెప్పి వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏ హోదాతోటి, ఏ అధికారంతో ఆ డబ్బులు మొత్తం కూడా విదేశీ కంపెనీకి మీరు పంపించారు, ఎందుకు పంపించారు, పంపించిన కారణం ఏంది, దీని వెనకాల ఫెమా ఉల్లంఘనలు జరిగాయి, కాబట్టి దీనికి సంబంధించి మీ దగ్గర సమాచారం మొత్తం కావాలని చెప్పి కూడా అటు అధికారులు అడుగుతున్నారు. అయితే దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే ఈడీ ఆఫీస్ మొత్తం కూడా అటు పూర్తిగా పోలీసు కంట్రోల్లో ఉండిపోయింది. పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం ఈడీ అధికారులు మాత్రం అటు లోపల టూరిజం డిపార్ట్మెంట్ మిగతా వాళ్ళని మాత్రం అనుమతిస్తున్నారు. అయితే దీంట్లో ఫెమా ఉల్లంఘనలనే ప్రధాన క్వశ్చన్ మీద ప్రధానంగా దానిపైన క్వశ్చన్ చేస్తున్నారు, ప్రధానంగా దాని మీదనే విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఒక ప్రశ్నావళిని సిద్ధం చేశారు. దీంట్లో అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి చెప్పిన ఆన్సర్స్ ని బట్టి వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు సిద్ధం చేసి మీరు ఏ హోదాలో డబ్బులు పంపించారు, ఏ విధంగా కింద అధికారులు పంపించమని చెప్పారు అన్న దాని మీద ప్రధానంగా అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికి విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ సంబంధించి జాయింట్ డైరెక్టర్ ఆనంద్ కృష్ణ ఈ విచారణ చేస్తున్నారు. అతని నేతృత్వంలో ఇద్దరు సూపరింటెండెంట్లు, మరో ఇద్దరు అధికారులు, మొత్తం 5 బృందం గల సభ్యులు మొత్తం కూడా ఈ విచారణ చేస్తున్నారు.
రమేష్, అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ వద్ద ఉన్న సమాచారం కావచ్చు, వివరాలను కావచ్చు, ఈడీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా ఈ విచారణలో? ఎస్, ఏదైతే ఈడీ ఏసీబీ అధికారులు ఇప్పటివరకు విచారణ చేశారో ఆ విచారణకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈడీ అధికారుల మొత్తం సమాచారం వచ్చి ఉంది. అంతేకాకుండా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే దాంట్లో ప్రధానంగా హెచ్ఎండిఏ సంబంధించిన ఒప్పందాలు కావచ్చు, ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, అంతకన్నా ముందు ఎఫ్ఏ తోటి చేసుకున్న ఒప్పందాలు కావచ్చు, ఆ తర్వాత డబ్బుల ట్రాన్సాక్షన్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఏస్ నెక్స్ట్ కంపెనీలో మొదటి దఫా ఏ రేస్ నిర్వహించేటప్పుడు ఉన్నప్పుడు ఒప్పందాలు, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించారు. దాంతో పాటుగా ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ మొదటి దఫా రేసు నిర్వహించేందుకు, రెండో దఫా నిర్వహించేందుకు ఒప్పుకోకుండా తప్పుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు, తర్వాత హెచ్ఎండిఏ నుంచి 46 కోట్ల రూపాయలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా చెల్లించిన డాక్యుమెంటేషన్ కావచ్చు, ఈ మొత్తం డాక్యుమెంటేషన్ ఇప్పుడు ఏసీబీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఆ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా ఈడీ అధికారులు అఫీషియల్ గానే ఏసీబీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఏసీబీ దగ్గర అధికారులను తీసుకున్న డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా ఇప్పటికే ఈడీ అధికారులు పరిశీలించారు, వెరిఫై చేశారు. దాని ఆధారంగా అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే విచారించారు, వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఇప్పటికే ఏసీబీ సేకరించిన డాక్యుమెంట్ మొత్తం కూడా లీగల్ గా తీసుకొని దాని ప్రకారం అటు ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. రమేష్, అయితే ఇప్పటికే అరవింద్ కుమార్ని కావచ్చు, అలాగే బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ విచారించింది. అయితే అవసరం అనుకుంటే కేటీఆర్తో పాటు వాళ్ళిద్దరి సమక్షంలో కూడా విచారించే అవకాశం ఉందా మరోసారి ఈడీ? ఎస్, అవసరం అనుకుంటే మరొకసారి వీళ్ళ ముగ్గురిని పిలిచి విచారించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ముగ్గురు చెప్పిన దాంట్లో ఇప్పటికి ఇద్దరికి, ఏదే అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి ఒకే విషయం స్పష్టం చేస్తున్నారు. మేము కేటీఆర్ చెప్తే ఆ మేరకు డబ్బులు మొత్తాన్ని కూడా విదేశీ యూకే ఫౌండర్ రూపంలో విదేశాల్లో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేశాం, అది కేటీఆర్ చెప్తేనే చేశామని చెప్పి కూడా స్పష్టంగా వాళ్ళు ఇద్దరు కూడా అదే విషయం కూడా అటు విచారణ అధికారి, అటు ఏసీపీ అధికారికి అదే చెప్పారు, ఇటు ఈడీకి కూడా అదే చెప్పారు. కాబట్టి వీళ్ళిద్దరు స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికీ అటు కేటీఆర్ను విచారిస్తున్నారు. కేటీఆర్ విచారించిన తర్వాత కేటీఆర్ ఇచ్చిన సమాధానం ఆధారంగా మరోసారి ఈ ముగ్గురిని పిలిచి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముగ్గురిని విచారించిన తర్వాత ముగ్గురిని పిలిచి విచారిస్తేనే అసలు విషయం బయటకు వస్తుంది, అప్పటి వరకు బయటికి రాదని చెప్పి ఈడీ భావిస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ముగ్గురిని పిలిచి ఆ ముగ్గురి నేతృత్వంలో, ముగ్గురు సమక్షంలో విచారణ జరిపి ఒక స్టేట్మెంట్ రెడీ చేసి ఫర్దర్ గా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తున్నట్టుగా ఇప్పటికే అవకాశం అయితే ఉంది. ముగ్గురిని పిలిచి విచారించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. రమేష్, అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఏసీబీ కూడా మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా కేటీఆర్? ఎస్, ఇవాళ ఈడీ విచారణ తర్వాత ఏసీబీ అధికారులు రేపో ఎల్లుండో అనుకుంటే సాయంత్రంలోగా ఏసీబీ అధికారులు మరొకసారి కేటీఆర్ని పిలిచి విచారించే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే చెప్పడం జరిగింది. అవసరమైన పక్షంలో మిమ్మల్ని మరొకసారి పిలిచి విచారిస్తాం, అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి కేటీఆర్కి విచారణ సమయంలో చెప్పడం జరిగింది, విచారణ ముగించే సమయంలో చెప్పడం జరిగింది. కాబట్టి అవసరమైన పక్షంలో ఏసీబీ అధికారులు కేటీఆర్ని మరొకసారి పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అటు అరవింద్ కుమార్, వాళ్ళిద్దరిని పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు కేటీఆర్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి అవసరమైన పక్షంలో మరొకసారి పిలిచి విచారించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఈడీ వద్ద కావచ్చు, అటు ఏసీబీ వద్ద కావచ్చు, ఉన్న ఆధారాలు ఏంటి, పక్కా ఆధారాలు ఏంటి రమేష్? ఎస్, ఏసీబీ దగ్గర చూసినట్లయితే ముఖ్యంగా కేబినెట్ అప్రూవల్ కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి అప్రూవల్ కావచ్చు, ఎలాంటి అనుమతులు లేకుండా డైరెక్ట్ గా విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయల డబ్బుల్ని హెచ్ఎండిఏ ద్వారా చెల్లించారు ఎఫ్ఈఓ కంపెనీకి. కాబట్టి అది పూర్తిగా నిబంధనల విరుద్ధం, ఇక్కడ ఉల్లంఘనలు జరిగాయి, ఇక్కడ అక్రమాలు జరిగాయి అన్న విషయాన్ని ఏసీబీ చెప్తుంది. దానికి సంబంధించి ఏసీబీ విచారణ చేస్తుంది, దానికి సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసింది, దానికి సంబంధించి సమాచారం సేకరించింది, దానికి సంబంధించి అరవింద్ కుమార్, అటు బిఎల్ఎన్ రెడ్డి విచారించింది, ఆ తర్వాత కేటీఆర్ కూడా విచారించింది. అయితే ఈడీ మాత్రం ఫెమా ఉల్లంఘన, ఏదైతే ఎఫ్ఈఓ కంపెనీకి 45 కోట్ల రూపాయల డబ్బుల్ని యూకే ఫౌండ్స్ రూపంలో చెల్లించిన డబ్బులకు సంబంధించి ఏ విధంగా చెల్లించారు, ఎలా చెల్లించారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నంలో
యూకే ఫౌండ్ రూపంలో ఎలాంటి కేబినెట్ అనుమతి కావచ్చు, ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించి ఆ మేరకు 45 కోట్ల రూపాయలు యూకే ఫౌండ్ రూపంలో ఎఫ్ఈఓకు చెల్లించారు. కాబట్టి అక్కడ ఉల్లంఘనలు ఫెమా ఉల్లంఘన జరిగింది. కాబట్టి ఆ మేరకు అటు కేటీఆర్ ను పిలిచి విచారిస్తున్నారు. అయితే ఈడీ చేస్తుంది ఫెమా ఉల్లంఘన, అయితే అటు ఏసీబీ చేస్తుంది నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తారని చెప్పి ఏసీబీ చేస్తుంది. కాబట్టి ఇద్దరు కూడా విరుద్ధమైన డైరెక్షన్ లో వాటి విచారణ చేస్తున్నారు. ఇద్దరు విరుద్ధమైన డైరెక్షన్ లో ముందుకు వెళ్తున్నారు. ఆ మేరకు స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. అయితే ఈ కార్ రేస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఇతర కంపెనీలను కూడా ఈ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయా రమేష్? ఎస్, దీనికి సంబంధించి మొదటి రేసులో పాలు పంచుకున్న పార్ట్నర్షిప్ గా ఉన్న ఏస్ నెక్స్ట్ అనే కంపెనీని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. అటు ఏసీబీ అధికారులు కూడా ఏసీ నెక్స్ట్ అనే కంపెనీ పిలిచి విచారిస్తారు. ఈడీ అధికారులు కూడా ఏసీ నెక్స్ట్ అనే కంపెనీ పిలిచి విచారిస్తారు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో ఏసీ నెక్స్ట్ అనే పాత్ర కీలకమైంది. ఎందుకంటే ఏసీ నెక్స్ట్ అనే కంపెనీ మొదటి దఫా రేసు నిర్వహించిన తర్వాత రెండవ దఫా తాను రేసు నిర్వహించలేనని చెప్పి తప్పుకోవడంతో ఆ మేరకు హెచ్ఎండిఏ దీంట్లోకి ఎంటర్ కావడం, ఆ తర్వాత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం. అయితే ఏసీ నెక్స్ట్ అనే కంపెనీ ఎందుకు తప్పుకుంది, దేనికోసం తప్పుకుంది, ఆ కంపెనీ ఆశించిన లాభాలేంటి, ఆశించిన వరకు లాభాలు రాలేదని చెప్పి తప్పుకున్నా అని చెప్తుంది. కాబట్టి ఆ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టింది, ఎన్ని లాభాలు వచ్చాయి, ఆ లాభాలకు సంబంధించిన వ్యవహారం ఏంటి, లాభాలు ఎందుకు రాలేదు, ప్రభుత్వం సంబంధించి గతంలో ఉన్న కేటీఆర్ మాత్రం పూర్తి లాభాలు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఏసీ నెక్స్ట్ అనే కంపెనీ లాభాలు రాలేదని చెప్తుంది. లాభాలు రాకపోవడంతో కంపెనీ తప్పుకున్నా అని చెప్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఏసీ నెక్స్ట్ అనే కంపెనీ కావచ్చు, కొన్ని చిన్న చితక కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలను కూడా పిలిచి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ రమేష్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ఫార్ములా రేస్ నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఎఫ్ఈఓకు 45 కోట్లు యూకే ఫౌండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘన జరిగిందని అంటోంది. దీంతో ఇవాల్టి విచారణలో నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపైనే ప్రధానంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్లను ఈడీ విచారించింది. వీరి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. అంతకుముందు కేటీఆర్ విచారణకు రావడంపై పెద్ద హైడ్రామా నెలకొంది. కేటీఆర్ రాయదుర్గం ఇంట్లోనూ, నందినగర్ నివాసంలోనూ లేరు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియలేదు. గండిపేటలోని ఓ ఫామ్ హౌస్ నుంచి ఆయన నేరుగా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ను విచారించడం ఇదే తొలిసారి. గతంలో ఆయన్ను ఏసీబీ ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కేటీఆర్ను మాత్రమే ఈడీ కార్యాలయంలోకి అనుమతించారు పోలీసులు. ఈడీ ఆఫీస్ దగ్గరకు భారీగా చేరుకుని నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. మరోవైపు ఇటు గాంధీ భవన్, బీజేపీ ఆఫీస్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తారన్న అనుమానంతో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. Three.